హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో CMOS ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ మీకు సింపుల్ గా నీట్ గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఓకేనా? ఇంట్రడక్షన్ వచ్చేసి ఏంటంటే, లాంగ్ ఎగోలో మనకి కంప్యూటర్స్ అనేవి చాలా పెద్దగా ఉండేవి అనమాట. మన రూమ్ అంత ఉండేవి. సో ఇప్పుడు ఎలా ఉన్నాయి, చాలా స్మాల్ గా ఉన్నాయన్నమాట. సో మన నోట్ బుక్స్ అంత సైజ్ లో ఉన్నాయన్నమాట. దీస్ బికమ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో ఇది ఎలా పాసిబుల్ అయిందంటే, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వల్ల పాసిబుల్ అయిందన్నమాట. ఈ ఐసీస్ లో ఏంటంటే, మెనీ టైనీ కాంపోనెంట్స్ లైక్ రెసిస్టర్స్ కానీ, ట్రాన్సిస్టర్స్ కానీ, కెపాసిటర్స్ కానీ, డయోడ్స్ కానీ, ఇవన్నీ ఒక స్మాల్ సిలికాన్ చిప్ మీద ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అన్నమాట. ఈ టైనీ సర్క్యూట్స్ ని మేక్ చేయడానికి వి యూస్ ప్రాసెస్ లైక్ గ్రోయింగ్ థిన్ లేయర్ ఆఫ్ సిలికాన్, యాడింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ఏ కంట్రోల్డ్ వే. సో మనం లాస్ట్ చూసాం కదా ఎన్మాస్ లో ఏం చేసాం, ఒక సిలికాన్ సబ్స్ట్రేట్ ని యూజ్ చేసుకొని దాన్ని ఇంప్యూరిటీస్ అనేవి యాడ్ చేసాం. సో అదే అనమాట. సో అండ్ క్రియేటెడ్ ప్యాటర్న్స్ యూజింగ్ లైక్ ఫోటోలిథోగ్రఫీ అనేది ప్రాసెస్ ని యూజ్ చేసాం మనం ప్యాటర్న్స్ ని క్రియేట్ చేయడానికి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఐసీ ఏంటంటే ట్రాన్సిస్టర్ అన్నమాట. సో ఇది అనేది చాలా కష్టం మేక్ చేయడానికి, అంటే తయారు చేయడానికి. సో ట్రాన్సిస్టర్స్ అనేవి మనకి డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి, లైక్ CMOS కానీ, బీజేటీ కానీ, ఫెట్ కానీ, ఎక్సెట్రా ఇలా చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. సో డిపెండింగ్ అపాన్ అవర్ పర్ఫార్మెన్స్, మన పర్ఫార్మెన్స్ అంటే మనకి ఎలాంటివి కావాలి అని దాన్ని బట్టి మనం చూస్ చేసుకుంటాం అనమాట రైట్ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని. సో ఇందులో మనం CMOS ఫ్యాబ్రికేషన్ ని చూద్దాం. CMOS ఫ్యాబ్రికేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి లెస్ పవర్ కన్స్యూమ్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు CMOS టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ మనకి సర్క్యూట్ అనేది ఫాస్టర్ గా ఉండాలంటే మనం బీజేటీని యూజ్ చేసుకుంటాం. సో మనకి CMOS ట్రాన్సిస్టర్ చిప్ మీద ఫ్యాబ్రికేట్ అవ్వడానికి, అంటే అది కన్స్ట్రక్ట్ అవ్వడానికి మనకి 3 మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఎన్వెల్ పీవెల్ టెక్నాలజీ. ఈ మెథడ్ లో ఏంటంటే, పీ టైప్ బేస్ మీద ఎన్ టైప్ మెటీరియల్ ని యాడ్ చేస్తాం అనమాట, ఆర్ ద అదర్ వే అరౌండ్. నెక్స్ట్ ఏంటి, ట్విన్ వెల్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో ఏంటంటే ఒక స్పెషల్ లేయర్ కాల్డ్ ఎపిటాక్సియల్. ఈ లేయర్ లో బోత్ ఎన్మాస్ అండ్ పీమాస్ ట్రాన్సిస్టర్స్ అనేవి మేడ్ ఉంటాయి అనమాట టుగెదర్ గా. సిలికాన్ ఆన్ ఇన్సులేటర్ అనమాట. మనము సిలికాన్ యూజ్ చేయకుండా బేస్ మీద ఏం చేస్తామంటే ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. వి యూజ్ అన్ ఇన్సులేటింగ్ మెటీరియల్ టు మేక్ ద సర్క్యూట్ ఫాస్టర్ అండ్ సేఫర్. సో ఆ ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట సర్క్యూట్ అనేది ఫాస్టర్ గా సేఫ్ గా వర్క్ అవ్వడానికి. ఎన్వెల్ ఆర్ పీవెల్ టెక్నాలజీలో మనము CMOS ని బిల్డ్ చేయడానికి ఎన్మాస్ పీమాస్ ట్రాన్సిస్టర్స్ అనేవి సేమ్ చిప్ మీద ప్లేస్ చేస్తాం అనమాట. ఎన్వెల్ టెక్నాలజీలో ఏం చేస్తామంటే, మనము ఎన్ టైప్ మెటీరియల్స్ అనేవి పీ టైప్ బేస్ మీద యాడ్ చేస్తాం అనమాట. పీవెల్ టెక్నాలజీలో ఏంటంటే మనం పీ టైప్ మెటీరియల్స్ అనేవి ఎన్ టైప్ బేస్ మీద యాడ్ చేస్తాము. సో ఫస్ట్ మేకింగ్ ఆఫ్ CMOS యూజింగ్ ఎన్వెల్. సో CMOS ని మనం ఎన్వెల్ యూజ్ చేసుకొని ఎలా మేక్ చేస్తాం? ఫస్ట్ ఏంటంటే సబ్స్ట్రేట్ అనమాట. సో వి స్టార్ట్ విత్ ఎ బేస్ ఫర్ బిల్డింగ్ ద సర్క్యూట్. ఫర్ ఎన్వెల్ వి యూజ్ ఎ పీ టైప్ సిలికాన్ వేఫర్. సో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ పీ టైప్ సిలికాన్ వేఫర్ అనేది తీసుకుంటాం అనమాట. స్టెప్ 2 ఆక్సిడేషన్. మనం ఏం చేస్తామంటే సిలికాన్ డైఆక్సైడ్ అనేది వేఫర్ మీద గ్రో చేస్తాం అనమాట. ఈ లేయర్ ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట వేఫర్ ని. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, మనం వేఫర్ ని హీట్ చేస్తాం అనమాట, ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఎట్ 1000°C లో. ఫోటో రెసిస్ట్ కోటింగ్. ఇందులో ఏంటంటే మనము సిలికాన్ ఆక్సైడ్ ఉంటుంది కదా లేయర్, సో ఆ లేయర్ ని మనము ఎలా కవర్ చేస్తాము, లైట్ సెన్సిటివ్ మెటీరియల్ ఫోటో రెసిస్ట్ తో కవర్ చేస్తాము. స్టెప్ 4 వచ్చేసి మాస్కింగ్ అనమాట. ఇందులో ఏంటంటే మనము మాస్క్ ని ప్లేస్ చేస్తాము లైక్ స్టెన్సిల్. సో వేపర్ మీద ప్లేస్ చేసి యూవీ లైట్ అనేది పాస్ చేస్తాం అనమాట దాని మీద. సో ద లైట్ గెట్ హార్డెన్స్ ద ఫోటో రెసిస్ట్ ఇన్ ద ఎక్స్పోజ్డ్ ఏరియాస్. ఆ యూవీ లైట్ అనేది కొన్ని ఏరియాస్ లో ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి, 5th స్టెప్, రిమూవింగ్ అన్ఎక్స్పోజ్డ్ ఫోటో రెసిస్ట్. ఏదైతే మనము ఫోటో రెసిస్ట్ కి యూవీ లైట్ అనేది ఎక్స్పోజ్ అవ్వలేదో ఆ పార్ట్స్ ని రిమూవ్ చేసేస్తాము. స్టెప్ 6 ఏంటంటే ఎచ్చింగ్ అనమాట. ఇందులో మనము హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట టు రిమూవ్ ద ఆక్సైడ్ లేయర్ ఇన్ ద ఓపెన్ ఏరియాస్. ఓపెన్ ఏరియాస్ లో ఆక్సైడ్ లేయర్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేయడానికి. స్టెప్ 7 వచ్చేసి రిమూవింగ్ ఫోటో రెసిస్ట్. నౌ వి రిమూవ్ ద రిమైనింగ్ ఫోటో రెసిస్ట్ యూజింగ్ ఏ కెమికల్ క్లీనర్ లైక్ హాట్ యాసిడ్. సో ఇందులో ఏంటంటే మనము రిమైనింగ్ ఫోటో రెసిస్ట్ అనేది రిమూవ్ చేస్తాం అనమాట కెమికల్ క్లీనర్స్ తో. ఇక్కడ చూడండి ఇమేజ్ లో ఫార్మింగ్ ఆఫ్ ఎన్వెల్. సో ఇందులో ఏంటంటే మనము ఎన్ టైప్ ఇంప్యూరిటీస్ ని యాడ్ చేస్తాం అనమాట, ఏదైతే ఎక్స్పోజ్డ్ ఏరియా ఉందో అందులో. సో దీని వల్ల మనకి ఏమైంది, ఎన్వెల్ అనేది క్రియేట్ అయింది అనమాట పీ టైప్ బేస్ లో. నెక్స్ట్ ఏంటి, రిమూవింగ్ ది ఆక్సైడ్ లేయర్. మనం ఏం చేస్తామంటే సిలికాన్ ఆక్సైడ్ లేయర్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసేస్తాం అనమాట. యాడింగ్ పాలీసిలికాన్. వి యాడ్ ఏ లేయర్ ఆఫ్ పాలీసిలికాన్ ఆన్ ది టాప్ ఆఫ్ టిన్ ఆక్సైడ్. టిన్ ఆక్సైడ్ మీద మనం పాలీసిలికాన్ అనేది యాడ్ చేస్తాము. సో ఈ పాలీసిలికాన్ అనేది మనకి గేట్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట ట్రాన్సిస్టర్ కి. మేకింగ్ ద గేట్ రీజియన్. మనం ఏం చేస్తాము, ఎక్స్ట్రా పాలీసిలికాన్ రిమూవ్ చేసేస్తాం అనమాట. ఇంకా ఏదైతే గేట్ కి అవసరమో ఆ పార్ట్ ని ఉంచుతాము. ఆక్సిడేషన్ అగైన్. సో మనము సర్ఫేస్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంకొక ఆక్సైడ్ లేయర్ అనేది గ్రో చేస్తాము, అంటే బిల్డ్ చేస్తాము.
మాస్కింగ్ అండ్ డిఫ్యూషన్. ఇందులో ఏంటంటే ఈ మాస్కింగ్ ప్రాసెస్ లో స్మాల్ ఓపెనింగ్స్ అనేవి మేడ్ అవుతాయి అనమాట డోపింగ్ కి. నెక్స్ట్ ఏంటి, ఎన్ ప్లస్ రీజియన్స్ ఆర్ ఫార్మ్డ్ బై డిఫ్యూజింగ్ ఎన్ టైప్ ఇంప్యూరిటీస్ టు క్రియేట్ ఎన్మాస్ టెర్మినల్. ఇక్కడ ఇమేజ్ చూడండి, మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఎన్ డిఫ్యూషన్ లో ఏమైందంటే ఎన్ ప్లస్ రీజియన్స్ అనేవి ఫార్మ్ అయినాయి అనమాట. ఎలాగా, ఎన్ టైప్ ఇంప్యూరిటీస్ అనేవి ఇక్కడ డిఫ్యూజ్ అయ్యాయి, ఎన్మాస్ టెర్మినల్స్ అనేవి మనకి క్రియేట్ అయ్యాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, రిమూవ్ ఆక్సైడ్ లేయర్ అనమాట. సో మనం మళ్ళీ ఆక్సైడ్ లేయర్ అనేది మళ్ళీ రిమూవ్ చేస్తాము. పీ టైప్ డిఫ్యూషన్. ఇందులో ఏంటంటే మనము పీ టైప్ మెటీరియల్స్ ని యాడ్ చేస్తామన్నమాట టు మేక్ సోర్స్ అండ్ డ్రైన్ ఫర్ పీమాస్ ట్రాన్సిస్టర్. పీమాస్ ట్రాన్సిస్టర్ కి సోర్స్ డ్రైన్ కావాలి కదా మనకి, సో అందుకు మనం పీ టైప్ మెటీరియల్స్ అనేవి యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, యాడ్ థిక్ ఆక్సైడ్ లేయర్ అనమాట. మనం ఒక థిక్ ఆక్సైడ్ లేయర్ అనేది యాడ్ చేస్తాం అనమాట ప్రొటెక్ట్ చేయడానికి. ఆ చిప్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనం థిక్ ఆక్సైడ్ లేయర్ అనేది అప్లై చేస్తాం. మెటలైజేషన్. ఇందులో ఏంటంటే ఈ చిప్ ని మనం అల్యూమినియం తో కవర్ చేస్తాం అనమాట కనెక్షన్స్ ని క్రియేట్ అవ్వడానికి. నెక్స్ట్ ఏంటి, రిమూవ్ ఎక్స్ట్రా మెటల్. ఏదైతే మనకి అవసరం ఉండదో ఆ మెటల్ ని మనం రిమూవ్ చేసేస్తాం, అల్యూమినియం ని మనం రిమూవ్ చేసేస్తాం. ఫార్మింగ్ టర్మినల్స్ అనమాట. మెటల్ రిమైన్స్ ఓన్లీ వేర్ వి నీడ్ టర్మినల్స్ కనెక్షన్స్. సో మనకి ఇక్కడ కనెక్షన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఏంటి, నేమింగ్ ద టర్మినల్స్. మనం నేమ్ చేస్తాం కదా, వి నేమ్ ద ట్రాన్సిస్టర్ పార్ట్స్ సచ్ as సోర్స్, డ్రైన్ అండ్ గేట్. మీకు ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా, ఎన్మాస్ అండ్ పీమాస్ టూ ట్రాన్సిస్టర్స్ అనేవి కంబైండ్ అయినాయి అని సిమాస్ ట్రాన్సిస్టర్ ఫామ్ అవ్వడానికి. సో ఇదంతా ప్రాసెస్ ఏంటంటే సిమాస్ ట్రాన్సిస్టర్ అనమాట బై యూజింగ్ ఎన్వెల్ టెక్నాలజీ. సో ఒకవేళ సిమాస్ ట్రాన్సిస్టర్ అనేది మనం పీవెల్ టెక్నాలజీతో అయితే ఎలా ఉంటుందంటే, పీవెల్ ప్రాసెస్ లో ఏంటంటే ఆల్మోస్ట్ ఎన్వెల్ ప్రాసెస్ తో సేమ్ గా ఉంటుంది అనమాట. బట్ డిఫరెన్స్ ఏంటంటే మనము ఎన్ టైప్ సబ్స్ట్రేట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో సింప్లిసిటీకి ఏంటంటే మాక్సిమం ఎన్వెల్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తారనమాట కామన్ గా. సో స్టూడెంట్స్, మీకు అర్థమైంది కదా సిమాస్ ఫ్యాబ్రికేషన్ అంటే ఏంటి అనేది.